నమస్తే, వెల్కమ్ టు రమాదేవి రాయలసీమ రాగా. ఈరోజు బజ్జీలు, మిరపకాయ బజ్జీలు. ఈ మిరపకాయలు కట్ చేసుకోవటంలోనే ఉంటుంది టెక్నిక్. ఇలా ఒక పక్క ఎత్తుగా ఉన్నవి సెలెక్ట్ చేసుకొని ఇలాంటి మిరపకాయలు కట్ చేసుకోవాలి. ఆ కట్ చేసుకోవటం కూడా పావు భాగం తీసేసేయాలి, అంటే 1/4 తీసేయాలి, అంతంతా కట్ చేసుకోవాలన్నమాట. ఫుల్ మిరపకాయతో చేయాలంటే కొంచెం అంత మంచిగా షేప్గా అట్రాక్టివ్గా ఉండవు. చూడండి అలా ఎలా కనపడుతున్నాయో, కొంచెం మిరపకాయ కనపడుతూ కాస్త బజ్జీ బ్యాటర్ నింపుగా అలా చూడండి అలా ఉంటాయి అన్నమాట. 100 గ్రాముల శనగపిండిలో 2 స్పూన్లు బియ్యపిండి, 1 స్పూన్ వాము, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూను వంట సోడా, ఇంతే. ఇలా అంత బ్యాటర్ బాగా నీట్గా కలిపేసి 5 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచేసి ఇప్పుడు మనము బజ్జీ తయారు చేసుకోవాలన్నట్టు. బజ్జీలు అందంగా అట్రాక్టివ్గా ఉండాలంటే ఈ టిప్ ఫాలో అవ్వాలి. ఈ మిరపకాయలకు మధ్యలో చీరిక పెట్టలేదు. తను ఎలా చేస్తుందో చూడండి, హెల్పర్ లక్ష్మి. ఒకసారి అబ్జర్వ్ చేస్తే అర్థమైపోతుంది. మిరపకాయ పైకి పట్టుకొని కిందకి అలా నొక్కేసి చూడండి, అట్లా వేసామంటే ఆ టెక్నిక్ ఏంటంటే మిరపకాయ ఎత్తుగా ఉన్న పక్క పట్టుకోవాలన్నమాట. పట్టి అలా ముంచేసేయాలి. అప్పుడు మిరపకాయ పైన బ్యాటర్ అంటుకుంటుంది, ఇటువైపు బ్యాటర్ అంటదు. బజ్జీ చూడటానికి గ్రీన్గా ఎల్లోగా చాలా అందంగా ఉంటుందని. బజ్జీ బ్యాటర్లో 1 స్పూన్ నూనె కలిపి బాగా కలిపేసి చేసుకున్న బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. చీరిక పెట్టిన మిరపకాయల్లో చింతపండు జీలకర్ర కూరి చేసే బజ్జీలు, అవి ఒక టేస్ట్. థ్యాంక్ యూ.